హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు 5/5/2024 శ్రీ గరికపాటి నరసింహారావు గారు పద్మశ్రీ పురస్కార గ్రహీత, ప్రముఖ రచయిత, అవధాని, ఉపన్యాసకులు. లోక కళ్యాణం కొరకు ఆత్మాధిక ప్రవచనము ఈరోజు శ్రీ సోర్సు వాకర్స్ క్లబ్ వారు అరేంజ్ చేయబడింది. దానికి ప్రెసిడెంట్ గారు డి శ్రీనివాసరెడ్డి, జనరల్ సెక్రటరీ జి తిరుపతిరావు, ట్రెజరర్ ఎంఎస్ నాయుడు గారు ఆధ్వర్యంలో మన ఉడా పార్క్లో సిటీ సెంట్రల్ పార్కు ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చారు. వచ్చిన వారందరికీ టిఫిన్, కాఫీ అరేంజ్ చేయడం జరిగింది. అందరూ చాలా బాగా విన్నారు. విజయవంతంగా జరిగింది. అగర్వాల్ గారు రండి. థ్యాంక్ యూ సో మచ్. చైర్ బాబు, చైర్ పంపించట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సలెంట్. మీకు చూపిస్తాను. ఓకేనా? సార్ బాగున్నా సార్? పెట్టుకోవద్దు. మీరు ఎక్కడ పోతా? నువ్వు ఎక్కడుంటే అక్కడికి వస్తావు. ఈరోజు చాలా అదృష్టం. ఎందుకంటే పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారిని ఇక్కడ ఆహ్వానించడం, ఆయన ఈరోజు రావడం, లోక కళ్యాణం కొరకు ఒక ఆధ్యాత్మిక ప్రవచనం ఇవ్వడం ఎంతో ఆనందంగా అందరూ ఫీల్. చాలా అదృష్టంగా అందరూ భావించారు. ఈ సందర్భంగా నాకు గొప్ప అవకాశం ఏంటంటే, వచ్చిన అతిథులందరూ కూడా బ్రేక్ఫాస్ట్, పలహారం, అల్పాహారం నేను అరేంజ్ చేసిన భాగ్యం నాకు భగవంతుడు కలిగించాలని సంతోషిస్తూ ఈ అవకాశం చెందాను. థ్యాంక్ యూ. గరికపాటి గారు అవధాని, పద్మశ్రీ అవార్డు గరికపాటి నరసింహారావు గారు కార్యక్రమం ఈరోజు కూడా బియ్యమాలి పార్కు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం వందలాదిగా జనం, మా వర్క్ సర్వీస్ నుంచి కానీ మిగతా సభ్యులుగా వర్క్ ఫ్రమ్ సభ్యులు కానీ ఈ కార్యక్రమం నిశ్చయం చేశారు. చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ కార్యక్రమం. ముందుగా మేము దాదాపు 3 నెలలు ప్రయత్నాలు చేసి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆయన అవధాని లోక కళ్యాణం కోసం ఈరోజు ఆయన ప్రవచనం ఇచ్చారు. వచ్చిన విశేషులందరూ కూడా చాలా సంతృప్తి చెందారు. వాళ్ళు చాలా ఈ కార్యక్రమం చాలా బాగా సక్సెస్ అయింది. చాలా వాకర్స్ అసోసియేషన్ మేము అందరికీ ధన్యవాదాలు చెప్తాను. లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక ప్రవచనం సూర్యనారాయణమూర్తి
ప్రకాశం ప్రతాపం ఆధారంగా జరుగుతున్న ఈ ప్రవచనాన్ని పార్టీ ఎవ్రీబడి ఈజ్ ఏ ఫూల్. 40 years తర్వాత నువ్వు నేర్చుకునేది ఏం లేదు, నేర్చుకునేది ఆలోపన నేర్చుకోవాలి. 20 ఏళ్ళకి విద్యాభ్యాసం అయిపోవాలి, కూర్చోవాలి. మళ్ళీ ఈశాన్యం వార్మేయం లెక్కలేదు. నీకు ఎక్కడ వీలైతే అక్కడ, నీకు ఎక్కడ సుఖంగా ఉంటే అక్కడ కూర్చుని మౌనంగా లోపలికి వెళ్ళిపోతే అది తపస్సు. అప్పుడు తపస్సు కంటే మనం ఛార్జీ చేసుకోవాలి. శివుడు తను ఛార్జీ చేసుకుంటాడు మధ్యాహ్నంలో, అందుకే మళ్ళీ పువ్వులా ప్రకాశిస్తాడు. ఎప్పుడు తపోభంగం అవుతుంది తెలుసా? కవి ముగిస్తున్నాడు ఇక్కడ సరదాగా. సముద్రాన్ని చూశాడు సూర్యుడు, సముద్రం నీటిని పైకి లాగాడు కదా, లోపల రత్నాలు అన్నీ కనబడ్డాయి. రత్నాలు వజ్రాలు వేడి విజయాలు చూసి మోజుబడి, అమ్మో ఇన్ని రత్నాల కింద ఉంటే నేను ఆకాశంలో ఉంటే ఎలాగా వారిపోయాట. అదే అస్తమించాడు. సముద్రం దేనికి చెంచలు కూడా ఎవరు పేరెట్టాడో బారసాల కానీ అద్భుతాలు అక్కడి నుంచి ప్రారంభించాడు ఆయన. అందుకని నెమ్మదిగా ఎలా వచ్చింది పతనం? 3 జాముల వేళ ములగ పూజాయ ములగ పువ్వు మీద ముత్యం తగ్గుతుంది క్రమంగా. అప్పుడు ములగ పువ్వు, ములక్కాడ చెట్టు ఉంటుంది, ములగ చెట్టు, దాని పువ్వు ఎలా ఉంటుందో ఆ రంగులో ఉంటాడట. దాని మీద ముత్యాల పొడి చల్లితే ఎలా ఉంటుందో అంటే తెలుపు కోల్పోడు, లేత పసుపు వెలుపు వస్తూ ఉంటాయి. అది ముత్యాల పొడి సరిగ్గా ఆ రంగులో ఉంటాడట. అప్పుడు కూడా సూర్యుడిని మనం ఆరాధించగలగాలి. ఎందుకని? ఆయన ఏమయ్యాడో తెలుసుకుంటే ఆరాధించగలం ఖచ్చితంగా. అలాగా ఆ స్థితిలో కూడా వాలిపోయే దశలో కూడా ఆయన గ్రహిస్తాడు. ఓ, నేను సముద్రంలో ఉండే రత్నాలు వజ్రాలు చూడడం వల్ల కిందికి వాలుతున్నా. ఈ రత్నకాంక్ష లేకపోతే నేను వాలను కదా. ధనకాంక్ష పదవీకాంక్షలు లేకపోతే మన జీవితంలో అస్తమించాల్సిన అవసరం లేదు. కోరికలే మనిషిని నాశనం చేస్తున్నాయి. గౌతమ బుద్ధుడు 10 ఏళ్ళు తపస్సు చేసి కనిపెట్టింది ఏమిటంటే కోరికలే దుఃఖానికి మూలం అన్నాడు. వేదం ఎప్పుడో చెప్పింది ఆ విషయాన్ని. ఆ రంగులోకి మారుతాడు. అది గ్రహించగలిగితే మనం వాడిపోకుండా జాగ్రత్త పడగలుగుతాం ఖచ్చితంగా. సాయంకాలపు దృశ్యాలు మీరు బీచ్ దగ్గర ఎన్నో చూస్తూ వాడు బీచ్కి వచ్చేదే అందుకోసం. వాళ్ళ చేయి వీడగలేని హాయిలో తడిసిన మధుపర్కముల జంట మధురగతులు, చేయి వీడగలేని హాయిలో తడిసిన మధుపర్కముల జంట మధురగతులు, ఆ మధుపర్కముల జంట మధురగతులు, జంట చేష్టలను ఓరగంట కందును చుండి ఆరాటపడు బ్రహ్మచారి మనసులు, జంట చేష్టలను ఓరగంట కందును చుండి ఆరాటపడు బ్రహ్మచారి. గేరు మారుస్తాడు ఆయన. భార్య చెయ్యేసింది కదా, చెయ్యకముందు 2వ గేరు వేశాక 3వ గేరు. మరి మన ప్రతాపం చూపించాలి కదా. ఈ బడ్డీ కొట్టు దగ్గర హాయిగా నుంచుని ఉంటాడు, 4 ఫ్రెండ్స్ కాలేజీలో. వీడు అనుకుంటాడు లైఫ్ రా లైఫ్ రా, లైఫ్ అంటే వైఫ్ రా. అప్పుడు దూడకూడదు భార్యాభర్తలు. చలికాలంలో రాత్రిపూట ఆ మగతాను చూసి వచ్చాక దారిలో టైర్ పేలిపోతే పంచర్ అయితే అప్పుడు భర్త చూపు టైర్ మారుస్తూ ఉంటే అప్పుడు భార్యాభర్తలు చూస్తే జీవితంలో ఎవరు పెళ్లి చేసి ఉంది దోషం. అందుకే శంకరాచార్య చెబుతారు, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో ఉంది భేదం అంతా. నీ దృష్టి మార్చుకుంటే అంత ముందు 4 లాగించేయాల్సింది. అందులో రోడ్డు పక్కన వేసేవే బాగుంటాయి. వాడు చెయ్యి పవిత్రం, మిరపకాయ పవిత్రం, నూనె పవిత్రం, పక్కన ఉరుక్కాయలు పవిత్రం. ఇంత పవిత్రమైన మిరపకాయ బజ్జి మనకు దొరుకుతుందా మళ్ళీ? అది తింటే మనమేం పవిత్రం ఇంకా. అవి తినేవాడు ఒకడు. ఈ కొత్తగా పెళ్లి అయినవాడు చెయ్యి పట్టుకుని నడిచిపోతూ హాయిగా ఫోటోలు తీసుకుంటూ వెళ్ళేవాడు ఒకడు. వాళ్ళని చూసి నేను పెళ్లి చేసుకుంటా అని ఆరాట పడేవాడు ఒకడు. ఎవరితో లైన్ వేస్తాడు వీడు కాలేజీకి వెళ్ళి. అది వీడిని ప్రేమించదు. మరి వాడు అంతకుముందే ఇంకోటి ప్రేమించింది ఏం చేయమంటారు? ఎవరి ఖాతాలు వారి. భారతీయులం అంతా దయచేసి గ్రహించండి, దయచేసి గ్రహించండి. ఇందాక మన ఇక్కడ నేను ఉన్నాను, నాకు అన్ని అవయవాలకి గాలి అడుగుతుంది. అందుకే నాకు 65 ఏళ్ళు వచ్చినా షుగర్ లేదు, బీపీ లేదు. నా దగ్గరికి వచ్చే ధైర్యం పట్టింది. నేను హాయిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఉంటే మీకు ఆనందాన్ని పంచుదామని వచ్చా. దుఃఖం ఉంటే నేను ఇంట్లో కూర్చుంటాను, బయటికి రాను. దుఃఖాన్ని పంచకూడదు, సంతోషాన్ని పంచాలి. నేను ఆనందంగా ఉన్నాను. ఇక్కడ గాలి ఇంట్లో తగలాలి. నేను సుమారుగా ఈ వేషంలోనే ఉంటాను. ప్రయాణం అయితే తప్పితే మామూలుగా ఇలాగే ఉంటాను. ఎప్పుడు వచ్చాక హాయిగా సరళ బిగించి 4 జిప్పులు ఎడుతున్నాడు. గాలి ఎక్కడ దొరుకుతుంది? సంతానం కలగమంటే ఎందుకు దొరుకుతుంది నాకు అర్థం కాదు. జీవకాణాలన్నీ చచ్చిపోతుంటే వెలికి. పూర్వం పంచెలు కట్టుకున్న వాళ్ళకి, చీరలు కట్టుకున్న వాళ్ళకి గుణపాలు లాంటి పిల్లలు పుట్టారు. ఇప్పుడు గుడ్డు సూదులు పుడుతున్నాయి. గమనించాలి, గుణపాలు కాదు, గుడ్డు సూదులు పుడుతున్నాయి. 7వ నెలలో బయటకు వస్తానే వీళ్ళు 70 ఏళ్ళు కాపాడాలి. ఈ అల్పకులు ఎందుకు పుడుతున్నారంటే మగాళ్ళు ఆడవాళ్ళ వేషధారంలో లోపల నాకేం మొహమాటం లేదు. ఎంతమంది విమర్శించినా ఒక 100 సార్లు చెబుతాను ఈ మాట. భారతీయ సంప్రదాయాన్ని కాదు చెబుతూనే ఉంటాను. ఆ సంప్రదాయ వేషం అంత గొప్పది. మన వెస్టర్న్ కల్చర్ రావడం వల్లే మనం నాశనం. ఇప్పుడు వేసవకాలం ఈ ప్యాంట్లు, చొక్కాలు, జీన్స్ ప్యాంట్లు ఎంత ఇబ్బందిగా ఉన్నాయండి అసలు. అదే కద్దర్వాల్చి వేసుకుని కూడా ఎంత సుఖంగా ఉంటాడు, చెమట పీల్చేస్తూ ఉంటే. ఇది ఉష్ణ దేశం. ఈ దేశానికి ఒక వేషం ఉంది. అమెరికా వాళ్ళు, బ్రిటన్ వాళ్ళు అనుకరించడం మనకేం కర్మండి, ఈ అనుకరణే. అందుకని నాకేమైనా డల్లగా ఉన్నా వెళ్ళమంటారు. అది తిండి పెట్టాలని ఆలోచించారు.
అందుకని ఆయన ఏమన్నట్ట, మా అమ్మ ఇంత పని చేసింది, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ మీద మోసుతో చేర్పించగలి తల్లిని బాధపెట్టారంటే అరగంట కనపడకుండా ఉంటే చాలు కదా. అందుకని సాయంతో ఎదిల్ దాగడే, సూర్యుడు సాయంకాలం సముద్రంలో ఎందుకు దాక్కున్నాడంటే వచ్చిన పిల్లాడు ఇంటికి రాకుండా పక్కింట్లో దాక్కున్నాడు అనుకోండి, ఒక అరగంట తల్లికి మంటపోతుంది, కడుపులో బాధ, మా అబ్బాయి రారా మా అబ్బాయి రారా, పక్కింటికి వెళ్ళి మీ అబ్బాయి ఇచ్చాడు అంటుంది. వాడేమో ఆ తల్లిని చెప్పొద్దు అంటాడు. ఎందుకని తల్లి మీద కోపం. ఈ దిక్కుమాలిన కాన్వెంట్లో చేర్పించింది మా అమ్మాయి పోటీ పెట్టేసి గొడవ పెట్టేసి పక్క వాళ్ళతో పోటీ పడి నన్ను చేర్పించింది. మా అమ్మకి శిక్ష వేయాలంటే నేను కాసేపు కంటికి కనపడకూడదు అని నన్ను ఆ మీడియంలోంచి మార్చకపోతే, తెలుగు పద్యాలు సంస్కృతం శ్లోకాలు నేర్పకపోతే నేను ఇలాగే ఉంటానమ్మా అని తల్లికి హెచ్చరిక చేస్తున్నాడు అస్తమించే సూర్యుడు. సంస్కృతిని మనం కాపాడుకోవాలి, సంస్కృతిని మనం కాపాడు. తెలుగు ఋతువులు చూడవాడిస్తాడు. గుమ్మడి పువ్వు అంటే బొట్లో కూర్చొని పెళ్ళికూతురు అలా అంత అందంగా ఉంటుంది. పొంగిపోతూ కూడా ఆయన అందంగా ఉంటాడు. జీవితంలో మరణించేటప్పుడు కూడా మనం ఆనందంగా ఉంది మనస్సులో నమస్వాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని స్మరిస్తూ వెళ్ళిపోవాలి. అబ్బాయి అమ్మాయి అంటూ ఎదవ మాటలు అంటూ కుక్క కూతి అంటూ చచ్చిపోవాలి. గాంధీ ఎంత అదృష్టం వచ్చిందండి. ఎంత రామనామస్మరణ 24 గంటలు 365 రోజులు 80 ఏళ్ళు చేసి ఉండకపోతే తుపాకి గుండు పేలినప్పుడు కూడా ఆయన హే రామ్ అన్నాడండి. ఎంత అదృష్టవంతుడండి, ఎంత అదృష్టవంతుడు. ఎప్పుడు ఎవరో ఒకరిని తోడిస్తాడండి మనకి జీవితం గడప. సూర్యుడు వెళ్ళిపోగానే ఎవరు వస్తారండి? చంద్రుడు వస్తాడు, వెన్నెల పంచుతాడు. సూర్యకాంతిలో మనం అన్ని పుస్తకాలు చదువుకుంటాం, పనులు చేసుకుంటాం, వంట చేసుకుంటాం. చంద్రకాంతిలో మనం పుస్తకాలు చదవలేకపోవచ్చు, వంట చేయలేకపోవచ్చు, కానీ చూసి ఆనందిస్తున్నామా లేదా? అలా ప్రకృతిని చూసి ఆనందించాలి. ప్రతిదాని వల్ల ప్రయోజనం ఏమిటి, ఉపయోగం ఏమిటి అనంత ఏ ఉపయోగం ఉండదు. బతకవా, చచ్చిపోతావా, చూడటమే ఒక ప్రయోజనం కదండి. మీరు ఈ పారాయణలు చేస్తారు కదా, దాని కింద ఫలశ్రుతి అని ఉంటుందమ్మా, గమనించాలి. దానివల్ల ఏదో ఫలితం వస్తుంది అనుకోకండి. ఫలశ్రుతి అంటే తిరగేయండి. సంస్కృతంలో కీలకమైన మాటలు తిరగేస్తే అర్థమవుతుంది. శృతి ఫలం అంటే వినడమే ఫలం, వేరే ఫలమే ఆశించు. విష్ణు సహస్రం వినడమే ఫలం, లలితా సహస్రం చదవడమే ఫలం, వేరే ఫలం ఏమిటి? ఇంకా అమ్మవారి సహస్రం చదివి ఒక మనబడి పుట్టి అమ్మవారికి ఈ గొట్టంగాడికి సంబంధం ఏంటమ్మా? ఆవిడికి గొట్టగాడాలు పుట్టించడం తప్పితే వేరే పని లేదా? వీడు పుట్టి ఏమైనా దేశాన్ని ఉద్ధరిస్తాడా? మనకి జరిగిన భౌతిక ప్రయోజనం ఆశిస్తాం కానీ ఆటంక యుగణి భూత తమోరూప మండల సవ్యాపసవ్య మార్గస్థ ఇలా అంటుంటే ఎంత ఆనందంగా ఉంది మనస్సుకి. అమ్మవారి రూపం కనపడాలా, విశ్వం అంతా అమ్మవారిలో కనపడాలా. ఆ పారాయణ చేయడంలో పుణ్యం ఉంది కానీ, ఆనందం ఉంది కానీ, దాని ఫలితంలో ఏముంటుందండి? అందుకని ఫలశ్రుతిని తిరగేస్తే శృతి ఫలం, వినడమే ఫలం, సూర్యుడిని చూడడమే ఫలం, పార్కులో నడవడమే ఫలం. నడవడం వల్ల ఏదో వచ్చింది అనదు, నడకే ఫలం. ఇంకే ఒక్కలా మార్గమే గమ్యం అండి, వేరే గమ్యం ఒక్కలా, నడవడమే గమ్యం. యక్షగా గమనమే విశ్వోత్సవం అంటాడు. ఇక్కడికి దగ్గరలో పుట్టినటువంటి మహానుభావుడు కావ్యకంఠ గణపతి మని అబ్బాయి లోకం బాధపడుతుంది కదా, నువ్వు చల్లగా కాపాడుకొని చంద్రుడిని పిలిస్తే, బాబు నీ అంత వెలుగు నాకు లేదు కదా, నీ వల్ల నేను వెలుగుతున్నా, నాకు స్వయం ప్రకాశం లేదు కదా, నేను కాపాడగలనంటే నువ్వు కాపాడగలవు, నీకెందుకు, నేను అక్షతలు వేస్తున్నానుగా అని చంద్రుడి మీద అక్షతలు జల్లాడు. ఆ చంద్రుడి మీద జల్లిన అక్షతలే ఆకాశంలో 100,000 నక్షత్రాలుగా తెలుగు. జగమంతయున తదుపరి అగణిత మొగనేలు మనసు ఆదిత్యుండు ఒగి చంద్రునిపై జల్లిన సిగబరాలై